అప్డేట్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు పలువురు నేతలు ఉన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇక కేటీఆర్ విచారణ నేపథ్యంలో పలువురు గులాబీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇక అటు జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పీఎస్ దగ్గర పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. మీరు పెడతారు, మాకేం బాధ లేదు. ఎందుకంటే 100 కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు, మాకేం బాధ లేదు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు. మాకు తెలుసు, ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు. మాకేం ఇబ్బంది లేదు, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద, మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా సంఘీభావం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా విషయాలు వాళ్ళు నన్నేం అడిగినరు, నేను వాళ్ళనేం అడిగినా అవన్నీ సాయంత్రం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. కుచ్చి అడుగుతున్నారు అని మీరు పెడతారు, మాకేం బాధ లేదు. ఎందుకంటే 100 కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు, మాకేం బాధ లేదు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు పలువురు నేతలు కూడా ఉన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లడం జరిగింది. ఇక కేటీఆర్ విచారణ నేపథ్యంలో పలువురు గులాబీ నేతలను ముందస్తుగానే అరెస్ట్ చేశారు. ఇక అటు జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పీఎస్ దగ్గర పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఇక్కడ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పిన ప్రస్తుతం జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర అంటే ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పద్మ, ఏదైతే సిట్ దీనికి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కరెక్ట్గా 11 గంటలకు సిట్ కార్యాలయం చేరుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యారు. సంఘీభావం తెలపడానికి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు. కార్యకర్తలు కొంత తోపులాట జరిగింది. కొంతమంది మనతో పాటు కార్యకర్తలు మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు. సార్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి గౌడ ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా చూడొచ్చు ఈ నోటీసులు ఇవన్నీ కూడా? ఏంటి, కక్షపూరితంగానే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు? ఇది పూర్తి స్థాయిలో కక్షపూరితమైంది డైవర్షన్. అన్ని కూడా ఏం చేతగాక, పాలన చేతగాక, ఎట్లా పాలించాలనో అర్థం కాని ఒక అయోమయంలో ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికే ఈ కేసు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఈ సినిమా నడిపిస్తున్నారు. రోజు ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ హామీల గురించి ప్రజలు అడగొద్దు. ఇప్పుడు ఏంటంటే ఆయన దావోస్ పోయిండు, ఇక్కడ బాగా మున్సిపల్ ఎలక్షన్లో బాగా ప్రచారం జరుగుతుంది. సో ఆ ప్రచారం జరగొద్దు, ఇది మొత్తం వీళ్ళంట్లో వేధిస్తే వెనుకబడతారు, కార్యకర్తలు కూడా భయపడతారని డైవర్షన్ పార్టీస్ తప్పించి మిగతా ఏం లేదని అర్థమవుతుంది. మెయిన్గా దీనికి చూసుకుంటే ఎప్పుడైనా విదేశీ పర్యటన ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇక్కడ అగ్గికి రాల్చి అక్కడికి వెళ్ళి ఆయన పదవిని కాపాడుకోవడానికి అన్నట్టుగా కొంతమంది మీలాంటి వాళ్ళంతా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇంకోటి, ఏదైతే దీనికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయో వీళ్ళు ప్రచారం చేసుకోకుండా కాలం మొత్తం ఇక్కడే గడిపేందుకు కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఇట్లాంటి దొంగ పనులు, ఇట్లాంటి పనికిమాలిన పనులన్నీ
ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి వస్తాయి ఇవన్నీ. ఇంత కాదు, ఆయన ప్రతిపక్ష నేత ఉన్నప్పటికీ కూడా మీడియా అటెన్షన్ ఎట్లా డైవర్ట్ చేయాలి, మీడియాను తను ఎట్లా వైపు తిప్పుకోవాలని మొదటి నుంచి ప్రయత్నం చేస్తాడు. అంత మాత్రాన మా ప్రచారం ఏం ఆగిపోదు. మా మున్సిపాలిటీలో ప్రచారం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మున్సిపాలిటీలో మంత్రులు పోతే మంత్రులు నిలదీస్తున్నారు, మీరేం చేసారు మాకు అని చెప్పి నిలదీస్తున్నారు, మా పథకాలు ఎడిపోయినాయని నిలదీస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన ఎంత డైవర్ట్ చేయాలన్నా కూడా అది ఆయనకే రివర్స్ అవుతుంది. కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తామని చెప్తున్నారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళ అసలు అధికారం అనేదానికో విలువ ఉంటే కదా ఆయనకు. సిట్ అనేదానికో విలువ లేదు, దర్యాప్తు అనేదానికో విలువ లేదు, ఎఫ్ఐఆర్ అనేదానికో విలువ లేదు. ఆయన ఏం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. సో పిలిచినా ఆశ్చర్యం లేదు కదా. ఆయనకేం పని, మరి ఆయనకి వాల్యూస్ ఉన్నాయా? ఎవరినైనా పిలుస్తాడు, దానికి సంబంధం ఉంటుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ ప్రొసీజర్ ఉంటుంది, ఓ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీ ఫోన్ ట్యాప్ చేయంత మాత్రం ట్యాప్ చేయరు. అది ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం పోతారు, తప్పించేట చేయరు. సో కేసీఆర్ గారిని విచారించినా కూడా ఎవరైనా వస్తారు, సమాధానం చెప్పతారు. మెయిన్ దానికి సంబంధించి ఏదైతే అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ అధికారులు అసలు ఏ విధంగా జరిగిందని వాళ్ళని పిలవకుండా రాజకీయ నాయకులను ఇబ్బందులు పెడుతున్నారంటారు, దాన్ని ఎలా చూడొచ్చు? ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నారని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఉద్దేశపూర్వకంగానే మా నాయకుల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయంగా ఉద్దేశాలు ఉన్నాయి దీనికి. తెలంగాణలో ఉన్న నాయకత్వాన్ని మొత్తం ఇట్లా జైలులో పెడితే ఆయన చంద్రబాబు ఇద్దరు కలిసి మాకు ఆయన అక్కడ ఆంధ్రాను ఇక్కడ తెలంగాణను ఏలొచ్చు అనే ఒక పుట్టలో భాగంగానే ఇవి చేస్తున్న అర్థం. ఇది క్రాంతి గారు చెప్తుంది. మెయిన్గా ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్స్ లో కొంత డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే దీనికి సంబంధించి నోటీసులు అన్ని కూడా జారీ చేస్తున్నారు. కొంతమంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. కేటీఆర్ నోటీసులు ఎలా చూడొచ్చండి? అసలు మీరే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇది డైలీ సీరియల్ లాగా చేస్తున్నాడు ఆయన. మొన్న హరీష్ రావు సార్కి ఇచ్చిండు, ఈ రోజు కేటీఆర్ సార్కి ఇచ్చిండు. ఎందుకు, ఏ విషయానికి ఇచ్చినావు? మొన్న ఏం చేసినావు? ఎంపీకినో మొన్న హరీష్ రావు సార్ని దినమంతా కూర్చోబెట్టుకున్నావు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినావు, పబ్లిక్ ఇబ్బంది పెట్టినావు, మా పార్టీని ఇబ్బంది పెడుతున్నావు. అంతే నీకు చేస్తున్నది. ఇది సునక ఆనందం అంటారు దీన్ని. అది కాదు చేయాల్సింది. ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వెళ్ళు. మేము కూడా మీకు ఆశీర్వదిస్తాం, మీతో పాటు మేము ఉంటాము. మేమేం నిన్ను క్వశ్చన్ చేయకుండా ఇప్పుడు ఆ రైతులు అక్కడ ఒక్క యూరియా బస్స లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్న ఒక రైతు చెప్తున్నాడు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గడ్డి వాముల నుంచి ఇట్లా లాగితే ఎంతైనా తీసుకుపోవచ్చు, అన్ని యూరియా బస్సులు వచ్చాయి, ఇప్పుడు ఒక్కడు కూడా దొరకలేదు. నువ్వు చేస్తున్న తప్పు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కోసమని ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. రేవంత్ రెడ్డి చాలా రాంగ్ చేస్తున్నావు. ఎందుకనంటే పోలీసులని లా అండ్ ఆర్డర్ బాగుండాలని ఉపయోగించుకోవాలి. ఇట్లా నీ పర్సనల్ విషయాలకి సిట్ అని ఇక్కడ రోడ్ల మీద ఇంతమంది డ్యూటీలను వేసేసి ఇబ్బంది పెట్టడానికి కాదు. నువ్వు ఎంత ఇబ్బంది పెడితే మాకు ప్రెస్ అవుతుంది, దీనివల్ల నష్టమేమి ఉండదు. ఎందుకంటే పబ్లిక్ గమనిస్తున్నారు. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మేము క్వశ్చన్ చేసిన హరీష్ రావు సార్, కేటీఆర్ సార్ క్వశ్చన్ చేస్తున్నారు అన్న దానికి నువ్వు ఈ రోజు వాళ్ళని పిలిపించి కూర్చోబెడుతున్నావు. అందులో ఏముండదు, మాకు తెలుసు మీకు తెలుసు. అనవసరంగా పిలిచి ఇబ్బంది పెట్టడాలు మానేసి దావోస్ లను ఎంజాయ్ చేయడం కాదు. ఇక్కడ పబ్లిక్ ని ఎలా విధంగా నువ్వు ఇచ్చిన హామీలు గ్యారంటీలను ఏ విధంగా నువ్వు సక్సెస్ చేసుకుంటావు అనేది అది చూసుకో ఫస్ట్. ఇవన్నీ మానేసేసి నేను ఏదో పీకేస్తున్నా పొడి చేస్తున్నానంటే కాదు రేవంత్ రెడ్డి. అది గుర్తు పెట్టుకొని పని చేసుకో. నిన్ను నమ్మి పబ్లిక్ నువ్వేదో మేము చేసిన దానికంటే ఎక్కువ చేస్తావని నీకు ఓట్లు వేసినారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నీకు ఇప్పుడు కౌన్సిలర్ల మున్సిపల్ అన్నిట్లలో నీకు చూపిస్తారు ఏందనేది. తెలిసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు ఏంది బీఆర్ఎస్ పార్టీ అని. బీఆర్ఎస్ పార్టీ అంటే డిసిప్లినరీ పార్టీ. అది ప్రతి ఒక్కరు డిసిప్లిన్ ఉండరా లేదా చూడండి, కార్యకర్తలు కానీ లీడర్లు కానీ. పెద్ద ఎత్తున మా కేటీఆర్ అన్న ఈ రోజు నువ్వు తీసుకుపోయి నువ్వు సంతోషిస్తుండొచ్చు, సునకానంత మొద్దుతున్నావు. ఈ రోజు నువ్వు సీరియల్ లెక్కలు చేయకు. ఏదైనా చేసేది ఉంటే పబ్లిక్ ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేసేసి సంతోషపడతారు అందరూ. నీ ఫ్యూచర్ ఉంటుంది. లేదు అంటే నీకు ఇక్కడికే జీరో అవుతుంది రేవంత్ రెడ్డి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గా నువ్వు లైఫ్ లో ఇంకా సీఎం కాదు కదా, ఏం కావు. ఎందుకంటే అటేమో బీజేపీ పార్టీకి తొత్తు వలుకుతున్నావు, ఇటు టీడీపీ పార్టీకి తొత్తు వలుకుతున్నావు. నువ్వు చేసేది ఏంటి? సూట్ కేసులు మోస్తున్నావు ఢిల్లీకి హైదరాబాద్ కి. అంతేగా నువ్వు చేసింది ఏం లేదు. పబ్లిక్ కి తప్పు చేయకు. పబ్లిక్ కి ఇచ్చిన మాట తెలంగాణ ప్రజల్ని వాళ్ళ నమ్మకాన్ని మోసం చేయకు. వాళ్ళకి హెల్ప్ చేయి. మా ఇంట్లోకి ఇట్లా ఇస్తలేవు కదా, గవర్నమెంటే కదా మమ్మల్ని అన్నావు కదా, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాను, ఇప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు కదా. ఇయ్యు ఏమైతుంది? పబ్లికే కదా మనకు కావాల్సింది, వాళ్ళు ఇస్తేనే కదా నువ్వు ఈరోజు సీఎం సీట్ లో కూర్చున్నావు. మీకు పడతలేదు. రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే కదా మీరు చేసింది. సార్ ఇప్పుడు దీనికి సంబంధించి కేటీఆర్ నోటీసుల్ని ఎలా చూడొచ్చు?
అయితే ఇప్పుడు ఇది కార్యకర్తలు చెప్తుంది. మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ మున్సిపల్ ఎలక్షన్స్ డైవర్షన్ లో భాగంగానే ఈ నోటీసులని ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏమి జరగలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపుగా కరెక్ట్ గా 11 గంటలకి సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ కార్యాలయం దాదాపుగా 7 నుంచి 8 గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది. ఏమేమి క్వశ్చన్లు లేవనెస్తారు? మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ నవీన్ రావు ఉన్నారో, నవీన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలానికి బేస్ చేసుకుని కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు. మెయిన్ గా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో అకౌంట్స్ తో పాటు దానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకునే ఎలక్ట్రల్ బాండ్స్ ఇవి రెండు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా భారీగా బీఆర్ఎస్ పార్టీకి నిధులు వచ్చినాయి. ఆ నిధులు వచ్చినాయి మళ్లింపు ఏదైతే ఉందో ఇజ్రాయిల్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పరికరాలు కొనుగోలు చేశారు. పరికరాలు కొనుగోలు చేసినటువంటి దానికి సంబంధించి అమౌంట్ కూడా బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దాని మొత్తాన్ని కూడా ఈరోజు అకౌంట్స్ కు సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కీలక వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ అకౌంట్స్ కు సంబంధించి మొత్తం కూడా ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి సిట్ భావిస్తుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు సిట్ కార్యాలయానికి కేటీఆర్ కి నిన్న నోటీసులు ఇచ్చి ఈ రోజు రమ్మన్నారు. సో ఎంతసేపు విచారిస్తారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా ఎంతసేపు విచారిస్తారు అనేది కొంత కీలకంగా మారనుంది. ఏదైతే హరీష్ రావుని దాదాపుగా 7.5 గంటల పాటు విచారించారు. సో అదే టైం దాదాపుగా 7:30-8 గంటల వరకు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చాలా కీలకమైన వ్యక్తి కాబట్టి అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సో మరో కోణం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కొంత పోలీసులు కూడా అదుపులో తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంత ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో ఆ ట్రాఫిక్ సంబంధించి బీఆర్ఎస్ పోలీసుల మధ్య తోపులాట కూడా జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. మనం చూస్తూనే ఉంటాం పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య కొంత తోపులాట జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ పోలీసులు నశించాలి అంటూ మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా మేము ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వస్తే పోలీసులు ఈ రకంగా వేధించడం కరెక్ట్ కాదు. ఎందుకు ప్రతిసారి ఈ రాష్ట్రంలో ఒక 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నారు. ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? ప్రశ్నించే వాళ్ళ మీద సిట్ నోటీసులు ఇస్తుంది. మన ఎన్టీవీకి నోటీసులు ఇచ్చింది, సిట్ వేసింది. అదేవిధంగా ఇప్పుడు మన హరీష్ రావు గారు ఆధారాలతో సహా సృజన్ రెడ్డి అవినీతి చేసిందని చెప్పేసి నైని కోల్ బ్లాక్ లో అవినీతి చేసిన ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన గంటల్లోనే సిట్ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు కేటీఆర్ గారి మీద సిట్ నోటీస్ ఇచ్చింది. కోర్టులో హైకోర్టులో ఒక రోజు కొట్టివేసిండు, సుప్రీంకోర్టులో కొట్టివేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద ఎక్కడుంది ఫోన్ ట్యాపింగ్? రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టిని మరల్చడం కోసం 6 గ్యారంటీలు 420 హామీలని అమలు చేయలేక ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో 4 ఓట్లు సాధించడం కోసం ఈ రకమైన కుట్టిన రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని రకాల కుట్రలు చేసినా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మా పార్టీ నాయకత్వం డైవర్ట్ కాదు. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, అమలు చేయించే వరకు నీ మెడలు వంచుతుంది మా పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కూల్చిపోయే వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు మా పోరాటం తప్పదు. నువ్వు అమెరికాలో ఉండి నీ ప్రభుత్వం కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ మంత్రుల్లో అవినీతి లుకలుకలు ఉన్నాయి కాబట్టి, దండుపాలెం బ్యాచ్ మొత్తం అవినీతితో కూరుకుపోయింది కాబట్టి నీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నాడు, డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఒకవైపు మూసీ పేరు
మీద 1,50,000 కోట్లను అడ్డుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ పేరు మీద 10,000 కోట్ల అవినీతి చేస్తే అది అడ్డుకోవడం కేటీఆర్ గారు. అదేవిధంగా 5 లక్షల కోట్ల రూపాయల ఇల్టు పాలసీని తీసుకొస్తే అడ్డుకోవడం కేటీఆర్ గారు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కొరకరాని కొయ్యగా మారింది కాబట్టి ఈ రోజు కేటీఆర్ గారిని ఒకవైపు, హరీష్ రావు గారిని ఒకవైపు నోటీసులు ఇచ్చి ఈ రకంగా ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పోలీసుల దుర్మార్గంగా వస్తుంది. ఈ రోజు ప్రజాస్వామ్యం అన్నారు. ఈ రోజు అడుగు అడుగున పోలీసులు ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా తుపాకులు పట్టుకొని, కర్రలు పట్టుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని నిలవరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు డామ్ డామ్ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీద దొంగ, చూడొచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసే దానిలో భాగంగానే. హలో రైట్, చెప్పండి రామకృష్ణ. మొత్తంగా రామకృష్ణ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ రోడ్లపైకి వచ్చిన దృశ్యాలైతే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కొంత ట్రాఫిక్కి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి కొంత బీఆర్ఎస్ శ్రేణులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఈ హిల్ట్ పాలసీకి సంబంధించి కావచ్చు, ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ నోటీసులని జారీ చేస్తున్నారు. సో నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. సో రాజకీయ నాయకులకి ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి డీజీపీ పాత్ర కావచ్చు, లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళంతా చేయాల్సినటువంటి పని అది. ఏదైతే సీఎం ఒక 2-3 పేర్లు కానీ లేదంటే 100ల కొద్ది పేర్లు రాసి ఇచ్చారని ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అలాంటిది ఏమీ ఉండదు. ఏదైతే అధికారులు ఉంటారో ఆ అధికారులు దాన్ని బేరీ చేసుకుని దానికి సంబంధించి ఎవరిని ఫోన్ ట్యాప్ చేయాలి, ఏదైతే నిఘా వర్గాలు ఉంటాయో లేదంటే మావోయిస్టులు ఉంటారో దానికి సంబంధించే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. సో ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉండదు. సో ఇది మొత్తం కూడా దీనిలో ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు పసలేనిది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సాగదీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏమైనా జరుగుంటే కోర్టులో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో కావచ్చు లేదంటే హైకోర్టులో కావచ్చు తేలాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా సాగదీస్తూనే ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వర్షన్. కాంగ్రెస్ పార్టీ వర్షన్ వేరేలాగా ఉంది. ఏదైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దాదాపుగా సంవత్సరం పైగా అమెరికాలో కాలయాపన చేశాడు. సో దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఏదైతే ల్యాగ్ అయ్యిందో ఆ ల్యాగ్ కారణం మెయిన్ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అందుబాటులోకి రాకపోవటం, అమెరికాలో చాలా నెలలుగా అక్కడే కాలయాపన చేయటం. సో ఇదంతా చూసుకుంటే కొంత లేట్ అయ్యింది అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఉందో. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే సిట్ నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులు భాగంగానే కరెక్ట్గా 11 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ లోపలికి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ వెళ్ళటం జరిగింది. పద్మ, అయితే రామకృష్ణ ఒక్క కేటీఆర్ని లోపలికి అనుమతించారు, ఆయన తరపు న్యాయవాదిని అయితే అనుమతించలేదు అంటున్నారు. నిజమే అంటారు? ఓన్లీ కేటీఆర్నే లోపలికి అనుమతించారా? ఇంకా అక్కడ పరిసరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెయిన్ నాయకులు ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఇంకా మొన్న హరీష్ రావును కూడా ఏదైతే కేటీఆర్తో పాటు
దాదాపుగా ఈ మెయిన్ సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సంఘీభావం తెలవటంతో పాటు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కేటీఆర్ లోపలికి వెళ్ళిపోగానే ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో బీఆర్ఎస్ పార్టీ అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతున్నది మినిట్ తెలుసుకుని కొంత మీడియాకి వివరించే ప్రయత్నం చేస్తారు. సో మొన్న కూడా హరీష్ రావు లోపలికి వెళ్ళినప్పుడు కూడా మొత్తం కూడా కేటీఆర్ మొత్తం కూడా తనదై మొత్తం కూడా చూసుకున్న పరిస్థితి. సో అదే తరహాలో హరీష్ రావు లేదంటే కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్, సబితా ఇంద్రారెడ్డి ఇలా మొత్తం ఎర్రవల్లి దయాకర్ వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా తిరిగి మళ్ళా తెలంగాణ భవన్కు వెళ్లారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో మొత్తం కూడా దానికి సంబంధించి టెక్నికల్గా ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకుని దానికి సంబంధించి మొత్తం కూడా మీడియాకి వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే మీడియాకి కొంత ఏదైతే వివరించకపోతే ప్రజల్లోకి వెళ్తుంది, ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి సో ఎప్పటికప్పుడు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది మొత్తం కూడా మీడియాకి వివరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కొంత కార్యకర్తలు గందరగోళంలో వెళ్లకుండా ఉండాలంటే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలి. కార్యకర్తలు ఎలాంటి దీనికి సంబంధించి కూడా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. సో మొత్తం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు అందరూ కూడా బీఆర్ఎస్ భవన్లో అయితే ఉన్న పరిస్థితి అయితే మనం చూసాము. అయితే రామకృష్ణ కేటీఆర్ని సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో మినిమం మనం ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే హరీష్ రావుని అడిగిన క్వశ్చన్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంది, ఆల్రెడీ జరిగింది, మళ్ళీ హరీష్ రావుని విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ విచారణని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంకా ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? మెయిన్గా దీనికి సంబంధించి కూడా ఏవైతే హరీష్ రావుకి సంబంధించి పిలిచిన సబ్జెక్టు వేరు, కేటీఆర్ని పిలిచిన సబ్జెక్టు వేరు. హరీష్ రావు ఒక ఛానల్ ఎండి శ్రవణ్ రావుకు సంబంధించిన ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఏదైతే సంభాషణ ఉందో ఆ సంభాషణ ఆధారంగానే హరీష్ రావుని పిలిచారు. సో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ నవీన్ రావు గత 20 రోజుల క్రితం ఏదైతే 10 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావుని పిలిచారు. సో దానికి సంబంధించి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలంతో పాటు దాదాపుగా దీనికి సంబంధించి 600 మందికి వరకు ఆ వాంగ్మూలం ఇచ్చారు. సో ఆ వాంగ్మూలాలు అన్ని కూడా బేరీజ్ బేస్ చేసుకుని ఎందుకంటే కేటీఆర్ చిన్న వ్యక్తి కాదు. సో కేటీఆర్ అనేది పార్టీ మూల స్తంభం లాంటి వాడు. సో దానిలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు సిట్ అధికారులు. దానికి సంబంధించే ఏదైతే అప్పటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్కి ఏదైతే మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఏదైతే అకౌంట్ ఉందో ట్రాన్సాక్షన్కి సంబంధించి మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి మెయిన్ అకౌంట్ మొత్తం కూడా కేటీఆర్ఏ చూసుకునేవాళ్ళు. సో దానిలో భాగంగానే భారీ ఎత్తున అప్పుడు 2023 ఎలక్షన్ ముందు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అకౌంట్స్కి డబ్బులు వచ్చినాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ అకౌంట్కి కావచ్చు లేదంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఈ రెండింటి సంబంధించి మెయిన్గా ఎంక్వైరీ అంతా జరిగే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున నిధులు వచ్చినాయి అంతవరకు ఓకే, కానీ ఆ నిధులు రావడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దాన్ని బేస్ చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేసి ఫండ్స్ ఇవ్వాలి ఇవన్నీ చెప్పడం ద్వారా దానికి సంబంధించి ఏదైతే కొనుగోలు చేశారో ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన పరికరాలు ఆ పరికరాలు కొనుగోలు చేసిన దానికి సంబంధించి అమౌంట్ కూడా బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పేసి సిట్ భావిస్తుంది. సో దాని గురించి ఎక్కువగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మొత్తంగా అయితే జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు సిట్ అధికారులు అయితే కేటీఆర్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణ అనంతరం ఎలాంటి ప్రశ్నలు సంధించారు, ఎలాంటి సమాధానాలు వచ్చాయో తెలియనుంది.